Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees. Me Santam. Navaram, Pitapuram, Samarlakota, Kadiyam, Yanam, Palam. क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంత సింపుల్ దానికి లోన అగ్రగొండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు జబ్బా ఏం జబ్బు అతలాకుతలని జబ్బు అతలాకుతలం జబ్బా అదెన్నా वो क्या है। వాళ్ళ కొర టిప్పు నీకు ఏడితే వెళ్తావు వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడెవరిచ్చారు గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్ ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా ఇదిగో పప్పు చెప్పు ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, Yes, madam. రాసి, సుబ్బారావు, Present, madam. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రావాలేంటి గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చేద్దాం ఈ గోదావరి అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం యానం పాలెం రాజమండ్రి మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త జడీరావు, Present, madam. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజమండ్రి సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు అబ్బాయి అమ్మాయి గారు చెప్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను అది లెక్క ఓయ్, ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం అబ్బో, వాళ్ళ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పొలవానికి చీర నప్పలేదే అబ్బో ముడికల దాకా లంగ జాను నడు ఊరిన రవిక నెత్తి మీద పెడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తల జైమా ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు, ఊపెత్తాం. ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చెప్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పులో నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది ఎరగదీసేస్తా. రొట్టెలేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు, నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను.
ఏంటి విశేషం? హాయ్ బాబాయ్, మీకు నూరేళ్ళు ఆయుసండి. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్న తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? హాయ్, ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగనే ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. నేను బస్సులో ఎవడ పిలుస్తున్నాను మీరు రండి మీరు ఆ బస్ ఎక్కి మన తలకు వచ్చినట్టుంటారు సార్. మీరు ఊరికి ఎరవకండి. ఆ బస్ ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరే మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సుకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తారు. ఒరే సద్గుండ్రావు ఏంటి? హలో. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఏంటి ఇందాక నుంచి చెత్త గెలిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిలే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనున్నాగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஊழத்தில் పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు ఎన్న శబ్దం ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కదరా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. ചിനികയോ എന്നോട് ചിനികയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. ఎన్న పెరియ కోనసీమ కొబ్బరి బొండం ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. क्या हो गया కుట్టి? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు బాలా? బ్లాకే కానీ డాక్ లేదు. ఫస్ట్ 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది.
నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணுவேன். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క ఏంటంటే, పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలండి. అదేంట్రా? ఆ 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్ చేయాలని చెప్తున్నా అండి. ఓరి నాయనో, నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే, నీ పని చూసుకో. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన. పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తుంది. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారంటే ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఏ మన పాటే? అయ్య బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్, ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్, ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది. మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ? మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. 6లోంచి 3 తెస్తా, 3 మరి ఏంటి మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గాడికి ఇచ్చాను 2000. మర్చిపోయి మతి ఎక్కువైపోయింది. అగుజాటు పిండి జడిసే ఏట అదేంటి రంగి రంగి ఏట పచ్చ రంగి మన కింద పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? దబ్బైపోయింది, దబ్బైపోయింది, బాబు దబ్బైపోయింది, బాబు దబ్బైపోయింది.
తప్పు అయిపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, ఏమైంది? టిప్పు చెప్పు తీసి కొట్టు. నువ్వు కొట్టు. తప్పు అయిపోయింది. టిప్పు వదులు వదులు. కొట్టుకుని క్యా హో గయా? క్యా హో గయా? ఇంటి అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఎంత తప్పు? చిచి అసలు కల బాగలా పిశాచి పట్టుకుందా? ఏం లేదు నాకు. తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలొత్తే కరేటివేనా? అరే ఆ చెప్పులు చెప్పులేమో. జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అట్టెందుకు చేశాను? ఏంటి అసలు అట్టెందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను? ఏటి ఊహించుకున్నావు? చెప్పలేస్తావు సరే. ఇదే చెప్పున్నావు. నిద్రపోను. ఆడికి ఏటైంది? మాలూం నహీ, దిల్తో పాగలా. నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశా. అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలు ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లేమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి ఎక్కి చెప్పు తెగుద్ది. నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుచును. వెళ్ళేలా అమ్మా ఇల్లు లారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరం పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఇక్కడ. గణేషు గణేష్ గణేష్ ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ అయితే. ఒరేయ్ రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది. దాని మీద ఇడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకుని ఉంటది. అప్పటి కామిని పిశాచి నై, టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంటే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒక్కరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు, పెడత కింద పప్పు. జయమా గణేష్ ఎక్కడ? ఆడు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో.
అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి.